మీరు నెహ్రూ గాని ఇందిరాగాంధీ ఎప్పుడో టెంపుల్స్కి వెళ్ళినట్టు కొంత చరిత్ర ఉంది, కానీ నెహ్రూ ఎప్పుడో గుడికి వెళ్ళడం చూసారా? కనిపించలేదు. గుడి చెట్టు అవి తప్ప ఎప్పుడో గుడి నేనేం అనలేదు నాన్న. ఈ బూటకపు మాటలకి సమాధానాలు చూద్దాం. భారత తొలి ప్రధానమంత్రి పండిత జవహర్లాల్ నెహ్రూ గారు 1950లో ఢిల్లీలోని తీర్మూర్తి భవన్ లో శీర్షాసనం వేస్తున్నప్పటి చారిత్రాత్మక చిత్రం ఇది. ఇది కాంబోడియాలోని ప్రసిద్ధ అంగ్కోర్ వాట్ ఆలయ ద్వారం వద్ద భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రశాంతంగా ధ్యాన ముద్రలో కూర్చున్న అరుదైన దృశ్యం ఇది. ఈ ఫోటో మైసూర్ చివరి మహారాజు శ్రీ జయ చామ రాజేంద్ర వడియార్ గారు దసరా ఉత్సవాల సందర్భంగా రాజప్రాసాదంలో ఆస్థాన పండితులు మరియు పట్టపు గుర్రంతో కలిసి కొలువుదీరిన అరుదైన దృశ్యం ఇది. ఇది 1950 దశకంలో నెహ్రూ గారు దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించినప్పుడు తీసిన అరుదైన చిత్రం ఇది. ఈ చిత్రంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించినప్పుడు చారిత్రాత్మక సన్నివేశాన్ని మనం చూడవచ్చు. ఈ చిత్రం నెహ్రూ గారు ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు సుకర్నో కలిసి ప్రసిద్ధ బోరోబుదూర్ బౌద్ధ దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. ఒక గొప్ప ప్రధాని మీద ఇటువంటి బూటకపు మాటలు తగునా? మీరే ఆలోచించండి.